అయితే ఒక తమ్ముడు అయితే ఇలా కామెంట్ చేశాడు, అన్న బైక్ ఈఎంఐ కట్టాలి, ఒక 5,000 ఉంటే పంపి. తమ్ముడు 5,000 కాదు 10,000 కొడతా, నీకు కావాలంటే వచ్చి నెల కూడా కట్టు. చాలా బాగా యాక్ట్ చేసేవరా అన్న. నిన్న రాత్రి చెప్పులు కుక్క దింపేసింది, ఒక జత చెప్పులు కొనుక్కోవాలి, ఒక 500 పంపి. తమ్ముడు నువ్వు అంత ప్రేమగా అడిగి నాకు 500 1,000 రూపాయలు కొడతా, మంచి బ్రాండెడ్ చెప్పులు కొనుక్కో. అన్నయ్య దీపావళి వస్తుంది కదా, డ్రెస్ కొనుక్కోవాలి, ఒక 1,000 రూపాయలు ఉంటే పంపివా. చెల్లెమ్మ నువ్వు అంత ప్రేమగా 1,000 రూపాయలు అడిగిన తర్వాత 1,000 రూపాయలు ఏందమ్మా, 10,000 కొడతా, మీ ఫ్యామిలీ మొత్తం కొనుక్కోండమ్మా, మీరు బాగుండాలి. అలా ఉండాలి. నా నెట్ బ్యాలెన్స్ అయిపోయింది, ఒక 1 GB డేటా అయిపోయివా. తమ్ముడు 1 GB కర్మ, నీకు 10 GB అయిపిస్తా, ఎంజాయ్గా వాడుకో తమ్ముడు. ప్లీజ్ నన్ను వదిలేసి. అన్న హెయిర్ కట్ చేయించుకోవాలి, ఒక 100 రూపాయలు ఫోన్పే చేయవా. 100 రూపాయలు కదా తమ్ముడు, నీకు 500 సెండ్ చేస్తా, మంచి ఫేస్ వాష్లు అన్నీ చేయించుకో. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. అన్న బిజినెస్ పెట్టాలనుకుంటున్నాను, 1,00,000 రూపాయలు ఇవ్వగలవా. తమ్ముడు నీకు 1,00,000 కాదు 10 లక్షలు ఇస్తా, మా ఇంటి పేపర్లు ఇచ్చేస్తాను, నా బయోలో మా ఇల్లు అడ్రస్ ఉండేది, ఇంటికి వచ్చేసి పేపర్లు తీసుకెళ్ళి. ఎందుకంత ఆలోచిస్తున్నా, నా డబ్బులు మీ కాదా. మారువా. ఇంకా ఎవరికైనా ఏమైనా అవసరాలు ఉంటే కామెంట్ చేయండి, డబ్బులు పంపిస్తా. క్లాప్స్ బా.